మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. కేసీ వేణుగోపాల్కే మద్దతు పలికారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో కూడా కేసీ వేణుగోపాల్కు విస్తృతమైనటువంటి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీతో మరింత సాన్నిహితంగా ఉండటం కూడా ఆయన కలిసి వచ్చే అంశం. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాలు కాబోతుంది 2029 సాధారణ ఎన్నికలు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేసీ వేణుగోపాల్కే మొగ్గు చూపేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నాయి. అంత మాత్రాన విడి సతీష్ను కూడా విస్మరించేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైనటువంటి నేతను విస్మరిస్తే వచ్చే మనస్పర్ధలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వివాదాలు ఇవన్నీ కూడా పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత తలనొప్పిగా మారేందుకు అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఎలాంటి హామీలు కానీ భరోసాలు కానీ అగ్రిమెంట్లు కానీ ఏమీ లేకుండానే ఈసారి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకనే ఇన్ని రోజులు కూడా ఈ కసరత్తును చేసేందుకు గాను సమయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి 10 రోజులుగా జరిగినటువంటి సంప్రదింపులు, సమాలోచనలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకే అవకాశం ఉంది. కాబట్టి కేసీ వేణుగోపాల్కి మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మరొక అంశం కూడా ఉంది. దాదాపు కేసీ వేణుగోపాల్ యొక్క వ్యవహార శైలి పట్ల ఉత్తర భారతదేశం వంటి నేతలంతా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. వారందరూ కూడా కేసీ వేణుగోపాల్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉండటానికి వీల్లేదు, ఆయన్ని ఇక్కడి నుంచి పంపించాలని ఒక ఉద్దేశం కూడా ఉంది. వారంతా కూడా ఒక లాబింగ్ చేసి రాహుల్ గాంధీపై కూడా ఒత్తిడి తెచ్చినట్టుగా సమాచారం. ప్రసాద్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం మనం. ప్రసాద్, ఏఐసిసి ప్రకటించింది కేరళ సీఎం ను రేపు ప్రకటిస్తాము అని చెప్పి ఏఐసిసి ప్రకటన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం మనం. ఎస్, కరెక్ట్. అతి క్షణంలో ఏ క్షణంలో కానీ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అన్ని అంశాలను పరిగణలో తీసుకున్నారు. రాబోయే సాధారణ ఎన్నికలు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివాదాలు, నాయకుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, అదేవిధంగా సక్రమంగా ప్రజలకు పాలన అందించే విధంగా ఒక మంచి గట్టి శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని పాలన అందించాలి. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం కేరళలో ఏర్పడబోతుంది. కర్ణాటకలో ఉన్నటువంటి అనుభవం, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అనుభవం వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకే అవకాశం ఉంది. బహుశా కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోనే యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం దాదాపు సుగమైనట్టుగా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే విడి సతీష్ను కూడా విస్మరించలేదు. విడి సతీష్ను కూడా ప్రతిపక్ష నేతగా ఆయన పోషించినటువంటి పాత్ర, ఆయన చేసినటువంటి సేవలు కాంగ్రెస్ పార్టీ కూడా అధినాయకత్వం కూడా దాన్ని పరిగణలో తీసుకుంది. అదేవిధంగా ఆయన విస్మరించే వచ్చే పరిణామాలు కానీ, ప్రభావాలు కానీ, ఆ పరిణామాలు కానీ, వాటికి వచ్చే నష్టాలు కానీ వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకి తగిన మేరకు మంచి కీలకమైనటువంటి పాత్రను ప్రభుత్వంలో కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, లేకపోతే ఆర్థిక మంత్రిగా చేస్తారా, లేకపోతే ఇతరత్ర ఏదైనా కీలకమైన శాఖలు ఏమైనా అందిస్తారా అన్నది ఇంకా స్పష్టంగా తెలిసి రాలేదు. కానీ ఇప్పటికీ మాత్రం విడి సతీష్ని కూడా ఒప్పించినట్టుగా తెలుస్తుంది. అయితే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సుగుణం అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఒక నాయకత్వంతో ప్రభుత్వాన్ని పాలన అందించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విడి సతీష్కు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అయ్యేందుకు దాదాపు ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కేరళలో కొత్త ప్రభుత్వం, యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడేందుకు దాదాపు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. अरे माइक नीचे, अरे
करा दो अंदर पार्क में हो गया Authorized by the members of the CMP in Kerala, the High Commission. अरे माइक अंदर करा दो अंदर पार्क में हो गया Authorized by the members of the CMP in Kerala, the High Command of the Congress has completed all discussions, and the decision on who the next Chief Minister of Kerala will be announced tomorrow. Tomorrow, the decision on the next Chief Minister of Kerala will be announced. अरे माइक अंदर करा दो अंदर पार्क में हो गया Authorized by the members of the CMP in Kerala, the High Command of the Congress has completed all discussions, and the decision on who the next Chief Minister of Kerala will be announced tomorrow. Tomorrow, the decision on the next Chief Minister of Kerala will be announced. अरे माइक अंदर करा दो अंदर पार्क में हो गया Authorized by the members of the CMP in Kerala, the High Command of the Congress has completed all discussions, and the decision on who the next Chief Minister of Kerala will be announced tomorrow.